హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ సెషన్లో అంకగణితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 2 ప్రశ్నలు ఇక్కడ డిస్కస్ చేస్తాం. అది కూడా లెవెల్ 2 మరియు లెవెల్ 3కి సంబంధించినటువంటి. మరి ఈ అర్థమెటిక్ అనేటటువంటిది టెట్ మరియు డిఎస్సితో పాటు ఇతర అన్ని పోటీ పరీక్షలకు కూడా ఈ కాన్సెప్ట్ చాలా ముఖ్యం. అందరికీ ఉపయోగపడేటటువంటి రీతిలో మనం డిజైన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయేటటువంటి మోడల్స్ అన్నీ కూడా గతంలో అన్ని పోటీ పరీక్షల్లో ఎక్కువ సార్లు అడగబడ్డటువంటివి. అవి యావరేజ్ నుంచి, రేషియోస్ నుంచి, ఏజ్ కానీ, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రిపోజిషన్స్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఓవరాల్గా ఒక 20 బిట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ఖచ్చితంగా చూడండి, ప్రాక్టీస్ చేయడంతో పాటు ఏ రకంగా మనం ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నను ఏ రకంగా సులభంగా చేయాలి అనేటటువంటి విధానాన్ని మనం పసిగట్టినప్పుడే పరీక్షా హాల్లో భయం లేకుండా ప్రాబ్లంకి సొల్యూషన్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని మోడల్స్ని చాలా జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్స్ రాసుకోండి. ఓకే, దీంతోపాటు మన వాట్సాప్ యొక్క ఛానల్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అవ్వండి. ఆ ఛానల్లో ఈ పీడిఎఫ్ని మీకు అందరికీ అందుబాటులో పెడతాను. ఓకేనమ్మా? మరి రైట్, ఈ సొల్యూషన్ పీడిఎఫ్ అంతా సొల్యూషన్ అయిన తర్వాత దీని యొక్క పీడిఎఫ్ని మీకు అందుబాటులో పెడతాను. వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎనీవే తల్లి, సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ యావరేజ్ నుంచి లెవెల్ 2 బిట్టమ్మ. ఒక 6 సంఖ్యల సగటు 18, వాటికి 24 మరియు 30ను జోడిస్తే కొత్త సగటు ఎంత? జనరల్గా అందరు చేసే విధానం ఎలా ఉంటుంది సార్ అంటే, ఈ 18 × 6 ఫస్ట్గా చేసుకుంటాం. ఎస్ సార్, 108 వస్తుంది సార్. ఆ తర్వాత 24 + 30ని యాడ్ చేస్తాం సార్. చేస్తే ఏమైంది ఇక్కడ 12. ఆ తర్వాత ఇది 6 అండి, 162 వచ్చింది. సో 162ని దేంతో డివైడ్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ 6 ఈ రెండు సంఖ్యలు కాబట్టి 8 తోటి డివైడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో 8 ఎక్క 8, ఇక్కడ 8 2, ఆ తర్వాత 0 పెట్టుకున్నాక పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. అప్పుడు 20 మిగులుతుంది. 8 2 16. ఓకే, 4 మిగిలింది, 8 5. సో 20.5, దట్ ఈస్ బి ఈజ్ రైట్ ఆన్సర్. కానీ నేనేం చేస్తానంటే, ఇదంతా ప్రాసెసే కదా, ఇలా కాకుండా షార్ట్కట్ కీలో ఎలా చెప్పాలి ఒక్కసారి చూడండి. ఇక్కడ 6 అంకెల యొక్క సగటు డైరెక్ట్గా 18 అని చెప్పాడు. క్లియర్? ద యావరేజ్ ఆఫ్ 6 numbers is 18. క్లియర్ చెప్పాడు. అయితే 24 and 30 ఆర్ యాడెడ్, సపరేట్గా యాడ్ చేశాడు. అయితే ఈ 24లో నుంచి 18ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎందుకు? ఇక్కడ 30 నుంచి 18ని సబ్ట్రాక్ట్ చేయండి. సో ముందులో ఉన్నటువంటి యావరేజ్కి కలిపేసేయండి. అప్పుడు ఇక్కడ నుంచి ఏం మిగిలింది సార్? ఇక్కడ నుంచి 6 మిగిలింది, ఇక్కడ నుంచి 12 మిగిలింది. మళ్ళీ ఎంత అయింది? ఇది 18 అయింది. సో ఇది ఎక్స్ట్రా పార్ట్. ఫస్ట్ ఉన్నది యావరేజ్కి సరి సమానంగా మిగిలిన వాటి నుంచి తీసేసి సపరేట్గా ఉన్నది తీసేస్తే ఆ రెండింటి యొక్క మొత్తం 18 అయింది. ఈ 18ని ఇక్కడ 6 + ఈ 2 మొత్తం 8 భాగాలుగా సమానంగా పంచండి. పంచేస్తే 4 2 4 9, సారీ 2 4 2 9, 9/4 వచ్చింది. 9/4 చేస్తే ఎంత వస్తుంది సార్? 2.25 వస్తుంది. ఈ 2.25 18కి యాడ్ చేయండి. 18 + 2 20.5, 20.5, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో సులభంగా చేయొచ్చు సార్. బట్ ఏంటంటే సార్, ఇక్కడ చెప్పేటప్పుడు ఇలా అనిపిస్తుంది కావచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే, చెప్తున్నాను మళ్ళీ, మ్యాథ్స్ చూస్తే రాదు, చదివితే రాదు. పెన్ను పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రశ్న ఒకసారి మీరు కూడా చేసే ప్రయత్నం చేయండి, ఒకవేళ వీడియో ఆపి చూడండి. ఇది సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? 39 మంది విద్యార్థుల సగటు వయసు 24 సంవత్సరాలు. 48 సంవత్సరాల ఉపాధ్యాయుడిని కూడా కలిపితే ఎంత పెరుగుతుంది? చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 39 స్టూడెంట్స్ ఈజ్ 24 years. ఇఫ్ ఏ 48 years old టీచర్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడెడ్, బై హౌ మచ్ డస్ ద యావరేజ్ ఇంక్రీజ్? ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది అడుగుతుంది. నేనేం చేస్తున్నా, జనరల్గా ఏం చేస్తాం, మళ్ళీ మనం ఇక్కడ 39 × 24 చేసి, ఓకేనా, జనరల్గా ఇది వచ్చిన దాన్ని మొత్తానికి 48 కలిపి బై 40 చేస్తే వస్తుంది ఆన్సర్. కానీ ఇంత అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు నేను చెప్పేది. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. సింపుల్గా 39 స్టూడెంట్స్, 39 ఉపాధ్యాయుల యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 24 అన్నాడు. ఆ యావరేజ్కి సమానంగా ఉన్నటువంటి అడిషనల్ యావరేజ్ ఎంత? ఈ 48 కదా, ఆ అడిషనల్ పర్సన్ ఏజ్ ఎంత? 48. ఇందులో నుంచి 28 మైనస్ చేసేయండి. 28 మైనస్ చేసేయండి, ఎంత మిగిలింది? సో 24 మైనస్ చేసేయండి, 24 మిగిలింది. దీనికి ఈక్వల్గా సబ్ట్రాక్షన్ చేసాం.
మిగిలిన 24 అనేటటువంటి పార్ట్ ఎవరికి ఎంతమందికి సమానంగా పంచాలి? ఒకటి 39, ఒకరు యాడ్ అయ్యారు, మొత్తం 40 మందికి సమానంగా పంచితే 4 10లు 4 6 24, 6/10 అంటే 0.6 పెరుగుతుంది. దట్ ఈస్ సి ఆన్సర్. చూసారా? అర్థమవుతుంది అనుకుంటాను. మీకు మన క్లాస్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మై డియర్ టీచర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ తర్వాత A/B ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ రేషియో పైన వచ్చాడు. A/B ఈజ్ ఈక్వల్ టు చూడండి 3.5, మరియు B/C ఈజ్ ఈక్వల్ టు 10.7, 10:7. అయితే A/C ఎంత అడుగుతున్నాడు? దీనికి జనరల్గా ఇలా మాట్లాడుకుంటారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని, అవన్నీ అవసరం లేదు. చాలా సులభంగా ఎట్లా చెప్పొచ్చు సార్ అంటే, ఇది 3:5. B/C అంటే B కాడ B పెట్టండి, 10:7. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఖాళీగా ఉన్నటువంటి స్థానంలో, ఓకే, ఖాళీగా ఉన్నటువంటి స్థానంలో పక్కన ఉన్నటువంటిదే రాసుకోండి 5, ఇక్కడ 10. క్లియర్. ఇప్పుడు ఏదైనా సిమిలర్గా ఉన్న ఏబిసిలో క్యాన్సిల్ అవ్వడానికి బిలో 5, సిలో 5, బిలో 5, తర్వాత ఏలో 5 2 జా ఏబిసి మూడింటిలో సేమ్ నెంబర్తోనే క్యాన్సిల్ అవ్వాలి. 5 2 జా 5 1 జా 5 1 జా, ఏం మిగిలింది? ఇక్కడ 1 1, ఇక్కడ 2. సో 3 2 జా 6, ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. తర్వాత 1 10 జా 10, ఆ తర్వాత 1 7 జా 7. ఇప్పుడు అడిగింది ఏది మనకు? A/C, కాబట్టి 6:7. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అర్థమవుతుందా సార్? చాలా సులభం, కొంచెం ఆలోచించాలి, ఈ షార్ట్ కట్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు. సేమ్ A,B,Cల పెట్టుబడులు 4:5:6 అయితే A 8 నెలలు, B 10 నెలలు, ఆ తర్వాత C 12 నెలలు వ్యాపారం చేశారు. లాభాల నిష్పత్తి ఎంత? ఎలా పంచుకోవాలి? లాభం అంటే ఏం చేస్తాం? మన పెట్టుబడులు ఇంటూ పనిచేసినటువంటి దినాల సంఖ్యతో గుణికారం చేస్తూ చేయాలి. అయితే చూడండి, 4 into 8, ఫస్ట్ 4 into 8. సో ఇక్కడ A 4 into 8 నిష్పత్తి, 5 into 10 ఈజ్ టు 6 into 12. అయిపోయింది, అంతే. 6:12. ఓకే, అయిపోయింది. క్యాన్సిలేషన్ చేసేటప్పుడు అన్నీ సేమ్ నెంబర్తో వెళ్ళాలి. సో ఈ 2 భాగాలంతా ఈ 2 ఒకటే, ఈ 2 ఒకటే. సో 2తో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని దగ్గర, కాబట్టి 2 2 జా 2 5 జా, ఇక్కడ 2 6 జా. రైట్. ఇంకెక్కడ కూడా క్యాన్సిలేషన్ అవ్వవు, ఎందుకంటే ఈ 2 1 జా, ఇక్కడ 2 3 జా పోయినా ఇది కూడా వెళ్ళాలి, కాబట్టి ఛాన్స్ లేదు. అప్పుడు 2 8 జా 16 25 36. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. 16 25 36. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కదా, క్లియర్. ఆ తర్వాత చూడండి తల్లి, నెక్స్ట్ బిట్. ఇదేం చెప్తున్నాడు? A,Bల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:7. 6 సంవత్సరాల తర్వాత అది 4:5 నిష్పత్తిలోకి మారింది. ప్రస్తుత వయసుల నిష్పత్తి. ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు? ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ A and B ఆర్ ఇన్ ద రేషియో ఈజ్ 5:7. ఆఫ్టర్ 6 years ద రేషియో బికమ్స్ 4:5. దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు సార్. సో ఏమని చెప్తాం ఇలాంటి కేసులో? చూడండి, A/B గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ యొక్క ప్రజెంట్ రేషియో ఎంత? 5:7. ఆఫ్టర్ 6 years ఎలా కన్వర్ట్ అయింది? 4:5గా మారింది. 4:5గా మారింది. ఎప్పుడు? ఆఫ్టర్ 6 years. ఇలా రాసుకోండి, షార్ట్ కట్ కోడ్ ఇది. అప్పుడు ఈ రెండింటిని గుణకారం చేయండి. 7 4 జా 28 మైనస్ 5 5 జా 25 ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్, 3 భాగాలు. ఫస్ట్ది భాగాలుగా తీసుకోవాలి, మొదటిది భాగాలుగా తీసుకోవాలి. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 6 జా 24, 5 6 జా 30. సో ఇక్కడ 30 మైనస్ 24 చేస్తాం, ఎక్కువ నుంచి తక్కువ తీసుకుంటాం, అంటే 6. అంటే 3 భాగాలకు 6 సమానం అయితే ఒక భాగం ఎంత అవుతుంది సార్? 3 ఎక్కం 3 రెంట్లు, కాబట్టి 2 పార్ట్స్ అయింది. అప్పుడు వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ A? ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది? 5 పార్ట్గా ఉంది. అంటే 5 into 2 ఈజ్ ఈక్వల్ టు 10 years అండి. సో 10 years అని చెప్పవచ్చు. క్లియర్ సార్? రైట్, 10 yearsగా మాట్లాడుకుంటాం. ఓకే, డన్,
అయిపోయింది. 10 years, దట్ ఈస్ యువర్ ఆప్షన్ ఏ. ఒకటిటమ్మా. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ బిట్ ఒకసారి చూడండి. సో ఏజెస్ పైన అంటే తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు. ఇక్కడ ఫాదర్ ఏజ్, ఇక్కడ సన్కి సంబంధించి. సో కొడుకు వయసుకు 4 రెట్లు అంటున్నాడు కాబట్టి 1:4 రాసుకుంటాం, అంతేగా. తర్వాత 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి, 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి వచ్చేసి తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు అంటే 1:3గా మారింది. ఎప్పుడు? ఆఫ్టర్ 8 years తర్వాత. ఆఫ్టర్ 8 years తర్వాత. ఎస్, రైట్. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది సార్? ఇక్కడ 4 1 4, 3 1 3. 4 - 3 = 1 part. ఇక్కడ సో 1 8 8, 3 8 24. 24 - 8 = 16. అంటే ఒక భాగం యొక్క విలువ 16కు సమానం. ఒక భాగం యొక్క విలువ 16కు సమానం. ఎస్, రైట్. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రస్తుత తండ్రి వయసు ఇదే. సో 4 × 16 = 64 years. 64 years, దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. గోటెడ్ తల్లి, క్లియర్గా అర్థమవుతుందా? రైట్. ఈ బిట్ చూడండి. రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్. ఒక సంఖ్యలో 20% మరియు 15% కలిపి 140 అయితే ఆ సంఖ్య ఎంత? క్లియర్గా ఇక్కడ మరియు అనే పదం వాడాడు. సో if 20% and 15% of a number is together కలిపి equal to 140 degrees, then what is the number? సో ఇక్కడ 20% plus 15% is equal to 35%. The 30% value is nothing but 140 rupees, something 140 value. So then మనకు కావాల్సింది వాట్ ఈస్ 100% కదా. సో ఎక్కువ బై తక్కువ అనే కాన్సెప్ట్ ఇలాంటి కేసెస్లో 35కి 140 అయినప్పుడు 100కి ఎక్కువ అవుతుంది కదమ్మా విలువ. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 140 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 35 ఎక్క 35 35 4లు వస్తుంది. లేదా మీరు 5 7 జా, ఇక్కడ 5 2 జా, 5 8 జా, అండ్ 7 1 జా, 7 4 జా. 4 × 100 = 400. దట్ ఈస్ యువర్ ఆప్షన్ 3. ఓకేనా తల్లి? క్లియరా మీ అందరికీ కూడా? ఎస్. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ ప్రశ్న, ఒక ధరకు ముందుగా 25% పెంచి తర్వాత 20% తగ్గించాడు. తుది ధరలో నికర మార్పు. ఇక్కడ ఇంపార్టెంట్. బిఫోర్ ప్రాబ్లం ఏం జరిగింది? 20% అండ్ 25% నెంబర్ టుగెదర్ ఈక్వల్, కలిపి వాటి వాల్యూని కలిపి చేశాడు కాబట్టి మనం 35%గా తీసుకున్నాము. కానీ ఇక్కడేం చెప్తున్నాడు సార్ అంటే 25% పెంచిన తర్వాత ఆ పెంచిన ధరల నుంచి 20% తగ్గిస్తున్నప్పుడు వస్తుంది, అప్పుడు నికర యొక్క మార్పు. సో ఈ ప్రైస్ ఈస్ ఫస్ట్ increased by 25% and then decreased by 20%. What is the net charge and the final price? ఇప్పుడు ఏం చేయాలి చూడండి. నేను అనుకుంటాను అసలు ఎల్లప్పుడు కూడా మీకు 100 అని చెప్పా. ఈ 100 కాస్త ఏమైంది సార్ అంటే 25% పెంచడం వల్ల 125%గా మారుతుంది. ఎందుకు? ఇక్కడ 25%ని ఇంక్రీజ్ చేశారు 100లో, అంటే అది 125 అయింది. ఆ తర్వాత దీని నుంచి ఏం చేశారు సార్ అంటే ఒక 20%ని డిక్రీజ్ చేయడం జరిగింది. ఆ డిక్రీజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఈ 125 నుంచి తక్కువ చేశారు, ఈ 125 నుంచి తక్కువ చేశారు. అంటే సింపుల్గా 125 ఇంటూ 20% తక్కువ చేశాడు అంటే 80%గా వచ్చేది. 80/100. ఓకేనా? చేసేస్తే సరిపోతుంది. ఈ 0 క్యాన్సిల్. సో 5 2 జా, ఇక్కడ 5 25 జా, 2 1 జా, 2 4 జా, 25 4 జా, 100. సో మళ్ళీ దాని వాల్యూ ఎంత సార్? అది 100 వచ్చింది. మీరు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? 100తో మొదలుపెట్టారు. 25% డిస్కౌంట్ పెంచుకొని 25% అమౌంట్ పెంచి వచ్చిన దాని నుంచి మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తే మీకు ఏం మిగిలింది? చివరికి మీరు కొన్న ధరే మిగిలింది. అంటే ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా?
క్లియర్గా ఇంకో షార్ట్ కట్ చెప్పాలంటే 125లో 10% 12.5, మళ్ళీ ఒక 10% 12.5, మొత్తం 25. ఈ 25ని 125లో సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ మనకు 100 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి నెక్స్ట్ బిట్ ఇంకోటి. ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్? క్లియర్గా వినాలి. ఒక వస్తువు కొన్న ధర 800 రూపాయలు, అమ్మిన ధర 920 అయితే లాభ శాతం ఎంత? చాలా సింపుల్ బిట్టే కదమ్మా ఇది. ద కాస్ట్ ఆఫ్ ప్రైజ్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 800 రూపీస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 920 రూపీస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఏమంటున్నాడు? 800కి కొని మీరు 920 రూపీస్కి అమ్మితే వాట్ ఈస్ ద ప్రాఫిట్ అమ్మ? 120 రూపీస్. సో ఈ ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ కావాలి కాబట్టి మీ అందరికీ తెలుసు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది మనకు కావాల్సింది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 2 zeros కి 2 zeros క్యాన్సల్. 8 ఎక్కం 8, 8 5ల 40. సో 15% ప్రాఫిట్ ఈజ్ కరెక్ట్. గాట్ ఇట్ తల్లి? చాలా చిన్న చిన్న బిట్సే, కానీ ఎక్కువగా టెట్, డిఎస్సి మరియు తర్వాత ఆర్ఆర్బీలో కావచ్చు, కానిస్టేబుల్ 10th బేస్ ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతున్నాడు సార్. ఓకే, ఈ బిట్ ఒకసారి చూడండి. ఒక వస్తువు కొన్న ధర 1500 రూపాయలు, దానిని 10% డిస్కౌంట్నిచ్చి అమ్మిన 20% లాభం వస్తుంది. అయితే గుర్తింపు ధర ఎంత? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ బ్యాక్ నుంచి తీసుకెళ్ళాలి. క్వశ్చన్ ఏంటి సార్ అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు సార్. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1500 రూపాయలు. ఈ 1500 రూపాయలు మనం ఏమనుకుంటున్నాం అంటే 100% అనుకుంటున్నాం. ఈ 100%కి కొన్న ధర నుంచి 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 20% లాభం వచ్చింది. క్వశ్చన్లో ఇక్కడనే కొంచెం లాజిక్ ఉంది. ఏంటి సార్ ఇది అసలు కదా? అంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం వచ్చిందంటే దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉండిండొచ్చు చూడండి. ఇక్కడ దీని నుంచి ఒక 20% ప్రాఫిట్ పొందాడు. ఎప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అయితే దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నాడు సార్. ఓకే, ఇక్కడ చూడండి. ద ప్రాఫిట్, ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఆర్టికల్ ఈజ్ 1500. ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ద 10% డిస్కౌంట్ దేర్ ఆర్ 20% ప్రాఫిట్. అండ్ వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్? వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ అంటున్నాడు. మార్కెట్ ప్రైస్ ఎంత చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఎట్లా చేయాలి అంటే, ఇక్కడ 10% డిస్కౌంట్ ఇచ్చాడు, ఇక్కడ 20% లాభం పొందాడు. అంటే నేనేం చేస్తున్నా, ఈ 100% 1500 అయితే 20% లాభం పొందాడు కదా, ఆ పొందినటువంటి లాభాన్ని ఇక్కడ చేస్తున్నా. 1500 ప్లస్ 20% అంటే 10, 20 ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పా. ఈ 1500లో 10% అంటే ఒక 0 కట్ చేయండి 150, మరొక 10% 0 కట్ చేస్తే 150, అంటే మొత్తం 300 రూపాయలు ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ 300 రూపీస్ ప్రాఫిట్ వస్తే మీకు వచ్చినటువంటి అమౌంట్ 1800. సారీ, ఇది 1800. కానీ 1800కి అమ్మడం ద్వారా కూడా తనకు 20% లాభం వచ్చింది. కానీ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్కి 10% మళ్ళీ తక్కువ చేశాడు. కాబట్టి ఇది ఈ 1800 ఏమవుతుంది సార్ అంటే అప్పుడు 90% అవుతుంది. 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి. సో వాట్ ఈస్ ద 100%? దట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ షార్ట్కట్లో. సో 100 బై 90 ఇంటూ 1800 చేయండి. 0కు 0 క్యాన్సల్, 9 ఎక్కం 9 2 0. 20 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2000. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నేను ఏమంటున్నా అంటే ఇది మీకు అర్థం ఎలా అవుతుంది? ఒక డిస్కషన్ టైప్ నేను అర్థం చేపిస్తున్నా సార్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉండిండొచ్చు చాలామంది మ్యాథ్స్ వాళ్ళకు. కానీ ఎన్ని ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటారు? ఒకటి దాన్ని ఇంకో దానికి అప్లై చేస్తాం, షార్ట్ కట్ మిస్ అవుతాం. ఓకేనా? ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఒక ప్రెజర్ పెరుగుతుంది. ప్రెజర్ పెరిగినప్పుడు ఆన్సర్ చేయలేకపోతాం. ఈ క్వశ్చన్ యొక్క ఇంపాక్ట్ మరొక క్వశ్చన్ పైన పడుతుంది. సులభమైన క్వశ్చన్ కూడా చేయలేక 1 మార్కు 2 మార్కుల నుంచి ఉద్యోగాలు పోగొట్టుకుని ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి నా వర్షన్ ఏంటంటే అసలు సిచ్యువేషన్ ఏంటి, దాన్ని మనం ఎలా మన వైపుకు మళ్ళుకోవాలి,
మళ్ళించుకోవాలి. ఈ ప్యాటర్న్లో మనకు వెళ్దాం. కొద్దో గొప్ప కాన్సెప్ట్ అవసరం, కొద్దో గొప్ప క్యాలిక్యులేషన్ అవసరం, కానీ ప్రతిదానికి సూత్రమే కావాలి అనుకోవడం పొరపాటు. కాబట్టి నా మాట అర్థమైతే లైక్ చేయండి తల్లి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. గుర్తింపు ధర అంటే మార్కెట్ ప్రైస్ 2500, డిస్కౌంట్ 12% అయితే అమ్మిన ధర ఎంత? చాలా సింపులే కదా. సింపుల్గా 2500లో నుంచి డిస్కౌంట్ 12% పోయింది, 12% వెళ్ళింది. 12% వెళ్ళడం అంటే ఎంత? ఇందులో 12% తీసేసి చేసుకోండి. 2 zeros క్యాన్సిల్. 12 5 60, 12 2 24 ప్లస్ 30. సో 300 మైనస్ చేస్తే 2200 ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ కదా. సో ద మార్కెట్ ప్రైస్ ఈజ్ 2500 ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ 12%. సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. 5000 రూపీస్ ధర పైన వరుసగా 20% మరియు 10% డిస్కౌంట్లు ఇచ్చారు. మొత్తం మీద డిస్కౌంట్ శాతం ఎంత? చాలా సింపులే. సో ద సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10% ఆర్ గివెన్ ఆన్ 5000 రూపీస్. వాట్ ఈస్ ద టోటల్ డిస్కౌంట్ పర్సంటేజ్? కేవలం డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో మనం 5000ని మనం ఏమనుకుందాం? 100% అనుకుందాం. 100%. దీంట్లో నుంచి 20% ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే -20% అయ్యింది. అప్పుడు ఇది ఎంత అవుతుంది సార్? 80% అయ్యింది. 80% అయ్యింది. మళ్ళీ దీంట్లో నుంచి 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఒక 0 తీసేస్తే 8 కదా. 8 అంటే 80లో నుంచి -8% పోతే ఎంత మిగులుతుంది? 72. ఇది మనము ఇచ్చి అమ్మినటువంటి పర్సంటేజ్. కానీ ఏమడిగాడు ఇక్కడ? డిస్కౌంట్ పర్సంటేజ్ ఓవరాల్గా. 100లో నుంచి 72 సబ్ట్రాక్షన్ చేయండి. సో 28 వస్తుంది. దట్ ఈస్ బి ఆన్సర్. గోట్ ఇట్ తల్లి. సో వెరీ సింపుల్. నేను ఎక్కడ కూడా ఫార్ములా వాడట్లేదు, గుర్తుపెట్టుకోండి. జనరల్గానే మీకు మాట్లాడుతున్నాను. క్లియర్ తల్లి. నెక్స్ట్ బిట్టమ్మా. 10,000 రూపాయల పైన సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పుతో 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత? సార్ మీకు 10 ఇక్కడ 10 గురించి మాట్లాడుతున్నాం. 10% అంటున్నాడు. ఒక మోడల్ మాట్లాడతాం ఫ్రాక్షన్ గురించి. సో 10/100 కదా. అప్పుడు ఈ 0 క్యాన్సిల్ అయితే 1/10 వచ్చింది. 1/10 అంటే 1 + 10 = 11 వచ్చింది. ఇదంతా ఏంటి? 11 వచ్చింది. 11 పార్ట్స్ అనుకుందాం. 11. ఈ 11 ఏంటి సార్ అంటే అసలు ప్లస్ వడ్డీ. ఈ ఒకటేమో వడ్డీ. ఇక్కడ ఏంది? ఇది 10 ఏమో అసలు, 10 ఏమో అసలు, 11 ఏమో మొత్తము, ఒకటేమో వడ్డీ ఇక్కడ క్లియర్గా. సో ఇప్పుడు ఏం అడిగాడు సార్ క్వశ్చన్? చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత? కేవలం వడ్డీ మాత్రమే అడిగాడు కదమ్మా. సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఈ 2 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ 10², ఇక్కడ 11² చేయాలి. 10² అంటే 100, 11² అంటే 121. ఇప్పుడు ఈ 100 అనేది అసలు కదా. ఈ అసలు ఎవరికి సమానము? 10,000కు సమానం. అసలు 10,000కు సమానం అయితే మనకు అడిగింది ఎంత? కేవలం వడ్డీ. వడ్డీ అంటే ఈ 121లో నుంచి 100 సబ్ట్రాక్షన్ చేస్తే 21 పార్ట్స్ మిగిలాయి. ఈ 21కి ఆన్సర్ ఎంత? 100కు 10,000 అయితే 21కి ఎంత? అంతే. సో 21/100 ఇంటూ 10,000 చేసేయండి. ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు క్యాన్సల్. 21 × 100 2100. ఈ లెక్క కూడా చెప్పొచ్చు. ఈ మాత్రలో ఇంకో బిట్టు చూడండి. ఇది 10% వార్షిక చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాల తర్వాత మొత్తం 13,310 రూపాయలు అయింది. అసలు ఎంత? చూడండి. ఎట్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ యాన్నం ద అమౌంట్ ఆఫ్టర్ 3 years ఈజ్ 13,310 రూపీస్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? సో ఇంతకుముందు ఏమో వడ్డీ అడిగాడు, ఇప్పుడేమో అసలు అడుగుతున్నాడు. చూడండి, మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పాను 10% ఇచ్చాడు ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్ ఈస్ 10/100 ఈజ్ నథింగ్ బట్ 1/10. సో 1/10 అంటే మనకు 10 అసలు, ఇది మొత్తం కలిపితే 1 + 10 కలిపితే ఇది మొత్తము. సో ఇప్పుడు ఏం కావాలి మనకు? 3 years అన్నాడు కాబట్టి 10³ ఓకేనా. ఆ తర్వాత ఇదేమో 11³ 10³ అంటే 1000, 11³ మీకు ఖచ్చితంగా నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ పైన కూడా నెక్స్ట్ మనం రాబోయే క్లాసులలో ఒక వీడియో చేస్తాను. సంఖ్యా వ్యవస్థ అనేటటువంటిది ఫౌండేషన్ లాగా చెప్పొచ్చు. ఒక బేస్మెంట్ మొత్తం గణిత శాస్త్రానికి అదొక ఫౌండేషన్.
దాని మీదనే మిగతావన్నీ కూడా పుట్టుకొని వచ్చినట్టు. అది సంఖ్యా వ్యవస్థ నేర్చుకుంటేనే చూడండి, ఈ క్యూబులు స్క్వేర్లు కానీ సంఖ్యా వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటివి. ఇవి నేర్చుకుంటేనే మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమవుతాయి. కాబట్టి నెంబర్ సిస్టమ్ పైన ఒక మంచి క్లాస్ తీసుకొస్తానండి నెక్స్ట్. సో ఇది ఒకటి. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, క్లియర్గా మొత్తం వాల్యూ ఇచ్చాడు. ఈ మొత్తం అనేటటువంటిది మనకు 13,310 అయితే ఈ 1000 అసలు ఎంత, ఇది క్వశ్చన్. సో 13,310 రూపాయలు దేనికి ఈక్వల్ అయినప్పుడు ఎంత 1000కి ఈక్వల్ అవుతుంది అంటే తక్కువ, ఇది కావాలి. కాబట్టి కావాల్సింది లవంలో ఉన్నది దానికి రిలేటెడ్గా హారంలో ఇంటూ ఇచ్చినటువంటిది 310. సో ఎక్కము 10 కదా, సింపుల్. 1000 × 10 10,000. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ కదమ్మా. సో ఈ లాజిక్స్ అన్నీ కూడా ఇక్కడ నేను యాక్చువల్గా చక్రవడ్డీ సార్ పిఆ 1 + r/100 ఫార్ములా వాడుకోవచ్చు కదా, అవసరం లేదు. ఓకేనా. సో ఈ రకంగా మనం మాట్లాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని 12 రోజుల్లో ఏ అనే వ్యక్తి 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ అనే వ్యక్తి 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది తెలుగు వర్షన్ అయితే, ఏ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 12 days అండ్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 18 days. సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ఇట్ టుగెదర్. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడుగుతున్నారు సార్. అయితే ఇక్కడ నేనేం చెప్తాను సార్ అంటే చాలా జాగ్రత్తగా వినండి. సో ఏ అనేటటువంటి వ్యక్తి ఒక పనిని 12 daysలో పూర్తి చేస్తాడు. అదే బి అనేటటువంటి వ్యక్తి అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే వాళ్ళిద్దరు కలిసి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే మనం ఎటువంటి ఫార్ములా అవసరం లేదు, దయచేసి వినండి. 12, 18 వాటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే మనకు 36 వస్తుంది. 18 ఎక్కం 18, 18 2 36, 36 అనేది కూడా 12 ఎక్కంలో వస్తుంది. కాబట్టి 36 ఇస్ ఎల్సిఎం అని చెప్తాం. ఓకే, అప్పుడు చూడండి ఇది ఒకసారి. సో 12 ముళ్ళ 36, 18 2. ఓకే, ఇదేంటి సార్ అంటే 36 పుస్తకాలు ఉన్నాయి. 12 రోజుల్లో పూర్తి చేయాలంటే ఓ రోజుకు ఏ అనే వ్యక్తి 3 పుస్తకాలు చదువుతాడు. అదే 36 పుస్తకాలు ఉన్నాయి 18 రోజుల్లో పూర్తి చేయాలంటే బి అనే వ్యక్తి రోజుకు 2 పుస్తకాలు చదువుతారు. అవి 2 కలిపితే మనకు వాళ్ళ యొక్క సామర్థ్యము ఎఫిషియన్సీ 5 అవుతుంది. అప్పుడు మొత్తం పుస్తకాలు 36, మొత్తం ఇద్దరు కలిసి చదువుతూ కూర్చుంటే 36 పుస్తకాలను రోజుకు 5 చొప్పున చదివితే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది సార్ అంటే 5 1 5, 5 7 35.1 మిగిలింది. పక్కన 0 పెట్టుకుంటే 0.2, 7.2 డేస్లో కంప్లీట్ చేస్తారు. బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి సార్. ఇక్కడ వరకు కనుక మీరు క్లాస్ చూస్తే చాలామంది అభ్యర్థులు ఒక మెసేజ్ చేస్తున్నారు, సార్ నేను మ్యాథమెటిక్స్లో కంప్లీట్గా 0 సార్, నాకు అసలు ఏమీ రాదు, బేసిక్స్ కూడా రావండి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం మన ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి ఒక చిన్న ప్లాన్ చేశాం. కంప్లీట్గా బేసిక్ టర్మినాలజీ నుంచి చిన్న చిన్న పదాలు, కారణాంకం అంటే ఏమిటి, భిన్నం అంటే ఏమిటి, వాటి యొక్క వ్యుత్క్రమాలు అంటే ఏమిటి, ఆ పదాల యొక్క అర్థాలు తెలియక చాలామంది క్వశ్చన్స్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ పదాల యొక్క అర్థాలు చెప్తూ బేసిక్ ఫండమెంటల్, సో 0 to హీరో టైప్లో మనం మార్చుకుంటూ అన్ని బేసిక్స్ కూడా అడిషన్, సపరేషన్, మల్టిప్లికేషన్, డివిజన్తో పాటు కూడా చిన్న చిన్న వాటిని టేబుల్స్ కానీ, వర్గాలు కానీ, క్యూబులు కానీ, ఆ తర్వాత భిన్నాల యొక్క సంకలనం, వ్యవకలనం కానీ చేయడానికి రానటువంటి చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక కోర్సుని క్రియేట్ చేద్దాం మన యాప్లో అనేటటువంటి ఆలోచన ఉంది. దీనికి మీరు ఇక్కడ వరకు చూశారంటే మీరందరూ ఓపికగా ఉన్నట్టే. ఒక 20 నిమిషాల పైబడి అయ్యింది వీడియో. మీరు ఇక్కడ వరకు చూశారంటే మీరందరూ ఓపికగా ఉన్నట్టే. కాబట్టి నేను చెప్పిన మాటలు మీకు అర్థమైతే ఈ కోర్సు ఓకే సార్ తీసుకురండి సార్, మనం చాలామంది ఉన్నాం అనుకుంటే, మా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎస్ మీరు బేసిక్ 0 to హీరో కాన్సెప్ట్ తీసుకురండి సార్, కానీ దాన్ని యాప్లో ఓపెన్ చేయండి సార్ అంటే మీ యొక్క స్పందనను బట్టి ఖచ్చితంగా నేను ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఏ ప్లస్ బి ఒక పనిని 12 రోజుల్లో,
బి ప్లస్ సిలు 15 రోజుల్లో, సి ప్లస్ ఏలు 20 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏ ప్లస్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days, బి ప్లస్ సి ఇన్ 15 days, సి ప్లస్ ఏ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ ప్లస్ బి ప్లస్ సి కంప్లీట్ ఇట్ టుగెదర్? చూడండి ఒకసారి. ఫస్ట్ ఏ ప్లస్ బీలు ఈ పనిని వచ్చేసి 12 daysలో చేస్తారు. అదే బి ప్లస్ సిలు 15 daysలో చేస్తున్నారు. 15 daysలో చేస్తున్నారు. ఎస్. అయితే అదే సి ప్లస్ ఏలు కలిసి 20 daysలో చేస్తున్నారు. చాలా సింపులే, నేనేం మార్చనండి, కంప్లీట్ ఒకటే వర్షన్ సార్. ఇప్పుడు ఎల్సిఎం ఎంత సార్? 20 పెద్దది, 20 పెద్దది. చూడండి ఇప్పుడు ఈ ఎల్సిఎం ఇది యాక్చువల్గా ఇదే టెట్ ప్లస్ డిఎస్సి క్వశ్చన్, కానీ ఇలా వచ్చినప్పుడు బేసిక్ ప్రాబ్లం ఉన్నటువంటి అభ్యర్థులు ఎల్సిఎంని తీయడానికి చాలా ఇబ్బంది పడతారండి. సో ఇలా ఎల్సిఎం, సో ఇప్పుడు ఇలా తీసుకుంటూ రావాలి. సో 2 6 2 1 రాదు. ఓకే, ఈ 15 అలాగే బట్టి 2 10 మళ్ళీ మనం 3తో చేసుకుంటే 3 2 3 5 ఇక్కడ 10 పెడతాం. మళ్ళీ 5తో తీసుకుంటే 2 అలాగే బట్టి 5 1 5 2 సో మళ్ళీ 2తో తీసుకుంటే 1 1 2 ఏమైంది? 2 6 2 3 6 6 5 30 32 60 వచ్చింది సార్. 60 ఎల్సిఎం. కానీ నేనేమంటానంటే ఇంత కష్టపడే బదులు 20 మల్టిపుల్స్ రాసుకోండి. 20 40 60. 20 ఈ 2 టేబుల్స్లో పోతుందా? పోదు. 40 15 12లో వస్తుందా? రాదు. 60 15 4 12 5లో. ఇదే సార్ ఎల్సిఎం అయిపోయింది. చూడండి రకరకాలుగా మనం చేసుకోవచ్చు సార్, చాలా జాగ్రత్త. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, వీరి యొక్క సామర్థ్యాలు తీసుకోండి ఒకరొకరిది. ఏమొస్తుంది సామర్థ్యాలు? 12 5లు, 15 4లు, 23లు మొత్తం కలిపితే మనకు 12 వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ. అప్పుడేంటి? 60 పుస్తకాలు ఉన్నాయి. 60 పుస్తకాలు ఉన్నాయి. 60 పుస్తకాలను 12 ఎఫిషియన్సీ అనుకుంటే పొరపాటు. 12 ఎఫిషియన్సీ అనుకుంటే పొరపాటు. ఇక్కడ ఆప్షన్ కూడా లేదు 12తో డివైడ్ చేస్తే రావడానికి. అయితే వీళ్ళందరిది కలిపితే 12, కానీ ఏ డబుల్ ఉన్నాడు, సి డబుల్ ఉన్నాడు, బి డబుల్ ఉన్నాడు. కాబట్టి 2తో డివైడ్ చేస్తే వాళ్ళందరి ఇండివిజువల్ ఎఫిషియన్సీ 6 అవుతుంది. మరి సామర్థ్యం 6 అవుతుంది. కాబట్టి బై 6 చేస్తే 6 1 6 10 దట్ ఈస్ 10 days ఇవ్స్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇంత మంచి మంచి బిట్స్ తీసుకొస్తున్నాం కాబట్టి మీరు దయచేసి లైక్ చేయాలి, అది మర్చిపోవద్దమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏం చెప్తున్నాడు. ఒక వాహనం గంటకు 54 కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాలు ప్రయాణిస్తే దూరం ఎంత? అంటే ప్రయాణం చేయడానికి వేగంతో 40 నిమిషాలు ప్రయాణిస్తే ఎంత దూరం పోతాం? అంతే, 40 నిమిషాలు ప్రయాణం చేస్తే ఎంత దూరం పోతాం. సో చూడండి ఇక్కడ 54 కిలోమీటర్ గంటకు ప్రయాణం చేస్తున్నప్పుడు 54 కిలోమీటర్ ఫర్ 60. సో 60 మినిట్సే కదా, మనం మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ అవర్లో 60 వేసుకున్నా. అప్పుడు ఇది 6 10 6 9 54 అంటే 9/10 వచ్చింది. 9/10 ఈ 9/10 వచ్చింది అంటే ఇది నిమిషాల్లో కన్వర్ట్ అయింది. ఇట్లా 40 మినిట్స్లో ప్రయాణం చేస్తే 40 మినిట్స్ ప్రయాణం చేస్తే ఎంత దూరం పోతామంటే 9 6 36 కిలోమీటర్స్ వెళ్తామండి. 36 కిలోమీటర్స్ వెళ్తాం. దట్స్ ఇట్. నెక్స్ట్ బిట్. 150 మీటర్ల పొడవు, ఓకేనా, 150 మీటర్ల పొడవు ఉన్న రైలు ఒక స్తంభాన్ని 10 సెకండ్స్లలో దాటుతుంది. రైలు వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు అని చెప్తున్నాడు సార్. ఈ ట్రైన్ 150 meters లాంగ్ క్రాస్డ్ ఏ పోల్ ఇన్ 10 seconds. వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ ఫర్ అవర్? అంటే 150 meters అనేది 10 సెకండ్లలో ప్రయాణం చేస్తే ఇది మీటర్ ఫర్ సెకండే కదా, కాబట్టి 0 0 క్యాన్సిల్ చేస్తే 15 meter/s స్పీడ్లో ప్రయాణం చేస్తుంది. 15 మీటర్స్ని నేను కిలోమీటర్స్ ఫర్ అవర్గా మార్చాలి అంటే 18/5తో భాగించాలి. 5 × 5 = 18, 5 × 5 = 15, 3 18లో 54 km/h. సో 54 km/h. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి అమ్మా, వెరీ సింపుల్గా 8:12 ఈజ్ యాజ్ 14:x. అయితే x వాల్యూ ఎంత?
చూడండి, ఇది 8/12 రాసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు 14/x అమ్మ. ఈజ్ యాజ్ అంటే ఈక్వల్ అని అర్థం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తేనేమో 8 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 14 వచ్చిందా? చూడండి, అప్పుడు 4 2 జా 4 3 జా 2 1 జా 2 7 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 3 21. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ 21. సి ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇచ్చాడు సార్, ఇందాక వచ్చినటువంటిది A:B:C:D అమ్మ. ఓకేనా? ఇది చూడండి, A:B అంటే 2:3, B:C అంటే 4:5. గ్యాప్లు అలాగే ఉంచండి. C:D అంటే 6:7. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ గ్యాప్లో పక్కల ఉన్నదే రాసుకోండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6కి 6 అంతే. ఇప్పుడు మిమ్మల్ని ఏమడిగాడు సార్? A:D అడిగాడు. AD మాత్రమే గమనించకండి సార్, AD మాత్రమే గమనించండి. ఏలో ఎంత ఉంది? 2 4 6, Dలో 3 5 7. ఇప్పుడు Dలో 3 1 జా, ఏలో 3 2 జా. ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి, ఇంకేది క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అప్పుడు 2 4 జా 8, 8 2 జా 16 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ 1 5 జా 5, 5 7 జా 35 వచ్చింది. అంటే మిగతా మధ్యలో ఉన్న అవసరం లేదు. 16:35, దట్ ఈస్ యువర్ ఆన్సర్ తల్లి. ఓకేనా? సో ఈ రకంగా మనం 20 బిట్స్ మాట్లాడుకోవడం, 20 అవుట్ ఆఫ్ 20 చూడండి, 20 బిట్స్ మాట్లాడుకోవడం జరిగింది. సో ఇలాంటి అర్థమెటిక్ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అన్ని పోటీ పరీక్షలకు ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన క్లాసెస్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. అన్ని పోటీ పరీక్షలకు మనము కంటెంట్ అనేది యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.